హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ 30 డేస్లో ఎగ్జామ్ సంబంధించి ఏం చేయాలి, ఎలా చదివితే మనం గెటింగ్ క్వాలిఫై కావడానికి ఛాన్స్ హైలీ మోస్టెడ్ టాపిక్. ఈ సీక్రెట్, ఇలాంటి సీక్రెట్స్ మీకు ఎవ్వరు చెప్పరు. అసలు ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా రన్ అయితే వాళ్ళు క్వాలిఫై అవుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ లాస్ట్ 30 డేస్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 30 డేస్ అనేది చాలా ఇంపార్టెన్స్. ఓకేనా? లాస్ట్ 30 డేస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే ఈ 30 డేస్లో మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్, ఓకేనా, ఆఫ్టర్నూన్ మార్నింగ్ నుండి మనం మార్నింగ్ ఒక టెస్ట్ రాయాలి, టెస్ట్, అండ్ ఈవినింగ్ ఒక టెస్ట్ రాయాలి. ఎవరైతే ఈ టెస్ట్ రాసిన తర్వాత ఈ టెస్ట్ రివిజన్ చేయాలి. అంటే మనకు ఈ టెస్ట్ కూడా ఏ విధంగా రాయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎన్టీపీసీ ఉంది కదా, ఎన్టీపీసీ, ఇందులో మనకు మ్యాథ్స్ 30, రీజనింగ్ 30 అండ్ జీకే 30, ఓకేనా, 40, టోటల్ 90 మినిట్స్, ఓకేనా, టోటల్ 90 మినిట్స్ అయితే ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ 90 మినిట్స్ అనేది మీరు 60 మినిట్స్ అనుకొని ఎగ్జామ్ రాయాలి, ఓకేనా, 60 మినిట్స్ అనుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలా రాసి ఇందులో ఏ మిస్టేక్స్ పోయినాయి, మిస్టేక్స్ ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ నేను వీక్ ఉన్నా, ఆ వీక్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి, దాన్ని మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ 3 or 4 వరకు చదువుకోవాలి, దాన్ని రివిజన్ చేయాలి. ఈ 100 క్వశ్చన్స్ ఏవైతున్నాయో 100 క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి రివ్యూ చేయాలి. ఎక్కడ పోతున్నాయో వాటిని తీసుకొని ఆ సబ్జెక్ట్ క్లియర్ చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఈవినింగ్ అయితే ఈ టెస్ట్ ఉంటుందో ఈవినింగ్ 4 to 6:30, ఓకేనా, 4 to 6:30, 4 to 6:30 ఏదైతుందో ఎగ్జామ్ రాసి రివ్యూ చేసుకోవాలి, ఓకేనా. ఎగ్జామ్ రాసి రివ్యూ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఎగ్జామ్ రాసి మనకు 1.5 hour ఉంటే 1 hour ఎగ్జామ్ రాయాలి, 1 hour ఎగ్జామ్ రాయాలి. ఈ 1 hour మీకు టైం ఎన్ని క్వశ్చన్స్ చూడగలుగుతున్నా అనేది క్యాలిక్యులేషన్ అవుతుంది. ఈ 30 డేస్ ఇది ఫాలో కండి, ఓకేనా. ఈ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నైట్ పడుకునే వరకు ఈ టెస్ట్ని రివ్యూ చేయాలి. మళ్ళీ ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయో అది చూసుకోవాలి. దాంతోపాటుగా మనకు ఏ సబ్జెక్టు ఇంతవరకు చదివినంత పక్క పడేరి, ఓన్లీ టెస్ట్లు, టెస్ట్ రాయాలి, రివ్యూ చేయాలి, సబ్జెక్ట్ కవర్ చేసుకోవాలి. టోటల్ మీకు ఈ 30 డేస్లో మనకు ఎన్ని టెస్టులు అయితే 60 టెస్టులు అయితే 60 into 100 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్, టోటల్ ఎంత 6,000 క్వశ్చన్స్. సరే, ఈ 6,000 క్వశ్చన్స్లో ఎన్ని ఉంటాయి మనకి రిమైనింగ్, ఓకేనా, రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, ఒక 4,000 రిపీట్ కాకుండా వచ్చినాయి అనుకుందాం. 4,000 అంటే సబ్జెక్ట్కి ఎన్ని క్వశ్చన్లు, ఒక 1,000 క్వశ్చన్స్, సబ్జెక్ట్కి ఎన్ని క్వశ్చన్స్, 1,000 క్వశ్చన్స్. ఎక్స్ట్రా దీనికి 40 మార్క్స్ కాబట్టి దీనికి ఇంకో 1,000 ఎక్స్ట్రా యాడ్ చేద్దాం. జీకే దీంట్లో 1,000 క్వశ్చన్స్, దీంట్లో 1,000 క్వశ్చన్స్, దీంట్లో 2,000 క్వశ్చన్స్ రిపీట్ కాలేదు. సో మనకు ఓవరాల్గా సబ్జెక్టు కవర్ అవుతుంది అన్నట్టు. ఇలా కవర్ అయినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు 70+ ఈజీగా మీరైతే స్కోర్ చేస్తారు, ఓకేనా. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకొని ప్రిపేర్ కాండి. ఈ విధంగా ప్రిపేర్ అయితేనే జాబ్ కొడతారు, లేకపోతే ఖచ్చితంగా జాబ్ కొట్టరు, డ్యామ్ షూర్ ఇస్తా, ఓకేనా. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, జై హింద్.